ఏంటి ఖాళీగా ఉంది? అదేంటి అన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఇవన్నీ ఏంటే? అదా, అదొక వ్రతం అండి. ఇదేం వ్రతం? రాసే వ్రతం. ఏం రాయాలి? మన తల రాత. మన తలరాతలు మనమెలా రాసుకుంటాం? గ్రహాలు అనుకూలించాలి కదా. రాసుకోవచ్చని స్వామీజీ చెప్పారు. ఏ స్వామీజీ? డీజే స్వామీజీ. అదేంటి ఈ స్వామీజీ డీజే వాయిస్తాడా? అసలు డీజే స్వామీజీ ఏంటి? డీజే అంటే దమ్మున్న జ్యోతిష్యుడు అని. శ్రీదేవి, యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. అబ్బబ్బబ్బా, రోజు జరిగే దాని గురించి మళ్ళీ కొత్తగా మాట్లాడతారెందుకు? వ్రతం గురించి మాట్లాడండి. ఇంతకీ వ్రతం ఏంటి? ఏం లేదు, చాలా సింపుల్. మన మనసులో ఉన్న కోరికని ఈ పుస్తకాల నిండా రాస్తే ఆ కోరిక తీరుతుందంట. ఏంటంటే ఈ పుస్తకాలు నిండేలా రాయాలా? చేయి పడిపోతుందేమోనే. తప్పు, అలా అనకూడదు. అదిగా శ్రీదేవి, మీ డీజే స్వామీజీకి సైడు బిజినెస్ గా పుస్తకాల షాప్ ఏమైనా ఉందా? ఇంతకీ ఏం రాయాలి శ్రీదేవి? వరుణ్ కి సాయి పల్లవికి పెళ్లి జరగకూడదని రాయాలి. దీన్నే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. అదే విషయం. అలా రాస్తే పెళ్లి జరగదా? జరగదని డీజే స్వామీజీ చెప్పారు. అలా అయితే 20 ఏంటి, 200 పుస్తకాలైనా రాస్తాను. ఏమండి శ్రీవారు, ఇదంతా ఒక్క రోజులోనే రాయాలి. అదెంత శ్రీదేవి, రాసేద్దాం. మనసులో గట్టిగా అనుకుంటున్నాను, వరుణికి సాయి పల్లవికి పెళ్లి జరగకూడదు, ఇదేగా రాయాలి. ఎస్, నౌ యు గాట్ ది పాయింట్. కమ్ ఆన్. రా. రాయండి. ఏం రాయాలి శ్రీదేవి? వరుణ్ పల్లవిల పెళ్లి జరగొద్దు అని రాయండి. వరుణ్ సాయి పల్లవిల పెళ్లి జరగకూడదు. అంతే అంతేగా? అంతే, రాయండి. ఓం పెట్టి రాయండి. షాప్ దగ్గర ఎవరు లేరు, ఇదే కరెక్ట్ టైం. వీడున్నాడేంటి? వీళ్ళ నాన్న లేడా? బాబు రాంబాబు. చెప్పండి అంకుల్. మీ నాన్నగారు రాలేదా? లేదు అంకుల్. సరేలే. అంకుల్ వెళ్ళిపోతున్నారేంటి? అదే మీ నాన్నగారు వచ్చాక వద్దామని. మా నాన్న వారం రోజుల వరకు రాడంకుల్, ఊరెళ్ళారు. అమ్మని చచ్చాను. ఏంటి అంకుల్, ఏం కావాలి? అది కృష్ణ గారు, ఏంటి ఎలా వచ్చారు? కిలో కందిపప్పు కావాలంటేను. మీరు భలే జోకులేస్తారు సార్. మీరు వచ్చింది మెడికల్ షాప్ కదా. తెలుసు కదా. ఏదో ప్రశ్నలు కాకపోతే మరి ఏం కావాలో తీసుకోండి సార్. నువ్వు తీసుకుని వెళ్ళవయ్యా, తర్వాత తీసుకుంటలే గాని. మిమ్మల్ని వెయిట్ చేయించి నేను తీసుకోవడమా? మీరే ముందు తీసుకోండి సార్, తర్వాత నేను తీసుకుంటా. వీడి అభిమానం నా చావుకొచ్చిందిరా బాబు. తీసుకోండి సార్. అంకుల్ ఏం కావాలో చెప్పండి. అది అది ప్రిస్క్రిప్షన్ ఇంట్లో మర్చిపోయాను, తీసుకుని వస్తాను. కృష్ణ గారు, కృష్ణ గారు, హలో కృష్ణ గారు. ఏంటి తీసుకొచ్చారా? లేజయ్య, అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు. బా, ఎవరుంటే మనకేంటండి, ముందెళ్ళి తీసుకురండి. బా, నీకు 20 నాకు 25 భయపడకుండా తీసుకురావడానికి? బా ప్లీజ్ అండి, వెళ్ళి తీసుకురండి. ఆగు జయ, ఆలోచించుకో. నువ్వు వెళ్ళి పేపర్ తీసుకుని రాపో. వీడు ఇంకా ఇక్కడే ఉన్నాడే. ఆయన నాకేం భయం. కృష్ణ గారు మళ్ళీ వచ్చేశారు. నువ్వేంటి ఇక్కడే ఉన్నావు? వెళ్ళవా? ఇక్కడే ఉంటావా? మీరు వచ్చాక వెళ్దాం అనుకున్నాను. అవును మరి, ఇదో విడిదిలో నేను పెళ్లి కొడుకుని వచ్చాక చూసి వెళ్ళడానికి. బాబు రాంబాబు, ఈ ప్రిస్క్రిప్షన్ ఉన్న టాబ్లెట్లు ఇవ్వు. చూసావుగా, దయచేయండి.
ఏం తీసుకుంటారో చూసి వెళ్తాను. ఏంటి సార్ చూసేది? లోపలికి రండి, మొత్తం మందులను చూపిస్తాను. వద్దులేండి, నేను వెళ్తాను. కృష్ణ గారు, నేను వెళ్తాను. అయిందిగా, వెళ్ళు. ఆ, ఈ అన్లిమిటెడ్ రైటింగ్ కి కాసేపు బ్రేక్ ఇచ్చి బ్రేక్ఫాస్ట్ చేద్దామా శ్రీదేవి? సరే పదండి, ఎక్కడికి? పిండి కలపడానికి. పిండా? అట్టయితే ఓకే. ఏమండి ఏమండి, నేను చెప్పానా? చూడండి, రెడ్ వచ్చింది. జయ, రెడ్ ఉంటే ప్రెగ్నెన్సీ లేనట్టు జయ. ఏం కాదు, ఉన్నట్టు. గ్రీన్ వస్తేనే లేనట్టు. జయ, ట్రాఫిక్ లో రెడ్ లైట్ పడితే ఆగుతాం, గ్రీన్ లైట్ పడితే వెళ్తాం. ఇది అంతే. లింకు లేకుండా చెప్తారేంటండి? ఒక పని చేయండి, గూగుల్ చూద్దాం, ఫోన్ తీయండి. సరే. ఏది ఏది బాగా సరిగ్గా చూడండి. అబ్బా, ఆగు జయ, చూస్తున్నా కదా. ఇదిగో అందరూ ఇది ఎందుకు? ఇది ఒరే కృష్ణ, పెన్నుందా? ఆ, అక్కడ నుంచినవే, వాడు ఒళ్ళో కూర్చో. అత్తయ్య, అది ఫోన్ చూస్తూ భుజం మీద- భుజం ఎక్కమ్మా, ఎక్కు. అది కాదమ్మా, తను ఫోన్ చూస్తూ. కొంచెం విడివిడిగా కూర్చొని చూసుకోవచ్చు కదా. అవ్వా అవ్వా, పట్ట పగలు ఎవరైనా చూస్తారని కూడా లేదా? సిగ్గు లేదా మీకు? పెళ్ళై 25 ఏళ్ళయింది. ఛీ! అయితే నేనిప్పుడు అది కాదురా కృష్ణ, నేను చిచి ఏదో ఏడ్చి చావండి. దీనికే చీ అందంటే అయ్యో. అసలు విషయం తెలిస్తే చాచి ఇచ్చు అని చెప్పి చావుడితో మొత్తం చదివేస్తుంది. ఈ టైంలో ఎలా స్పందించాలి? కేక పెట్టాలండి. మామూలు కేక కాదే, గావు కేక పెట్టాలి.